ఈ జమీందారీ కుటుంబం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నువ్వు ఈ ఇంటి కోడలిగా వచ్చావు. అదే మా అదృష్టం. నేను అల్లుడిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. కర్ర కింద పడై. నేనెవరో తెలుసా? రై నువ్వు జిన్నాబాయ్. ముంబై జైలు నుంచి లాస్ట్ వీక్ రిలీజ్ అయి వచ్చాను. రై రత్నప్రభ ఫ్యామిలీతో ఆడుకుంది చాలదా? జైలుకి వెళ్ళడానికి బుద్ధి రాలేదు. త్రిషకు అసలు బుద్ధి లేదు. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు? రే కళ్యాణ్, త్రిష ఇంటి కోడలవుతుంటే నీకెందుకురా బాధ? చిన్నబాయ్, ఆ త్రిష నా ఫ్రెండ్ గిరిని చంపింది. దాన్ని వదిలిపెట్టను. అంటే ఇప్పుడు వెళ్ళి త్రిష గురించి చెప్పేస్తావా? అరవింద్తో త్రిష పెళ్లి ఆపేస్తావా? ఏం డౌటా? నేనిక్కడ నిన్ను చంపేస్తాను కదా. చంపే. నేను వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుంది. త్రిష అరవింద్ర పెళ్లి జరగదు చిన్నబాయ్. అది నాకు తెలుసు. అందుకే నిన్ను చంపను, వదిలేస్తాను. నువ్వు అంతకంటే ఇంకేం చేయలేవు చిన్నబాయ్. సమయానికి వచ్చి తాళం తీసినందుకు థ్యాంక్స్. కళ్యాణ్, నిన్ను చంపితే త్రిష అరవిందుల పెళ్లి ఆగుతుంది. కానీ మీ అమ్మ నాన్నల్ని చంపితే కమాన్ రారా కళ్యాణ్, నీతో చాలా పనుంది. చిన్నబాయ్, ఏంటి నువ్వు చెప్పేది? మా అమ్మ నాన్న ఎక్కడున్నారు? నా దగ్గరున్నారు కళ్యాణ్. రాస్కెల్, మా అమ్మ నాన్న ఏం చేశారా? జస్ట్ కిడ్నాప్ చేశాను కళ్యాణ్. రేయ్, నేను వదలరా! వదలరా! చంపేస్తావని. అరవకు కళ్యాణ్, చెప్పింది అర్థం చేసుకో. ఇక్కడ నువ్వు హీరోయిజం చూపిస్తే అక్కడ మీ అమ్మా నాన్నల ప్రాణాలు తీస్తారు. నాకిక్కడ దండం పెట్టి నేను చెప్పింది విను. అప్పుడు మీ అమ్మా నాన్నకి పిండం పెట్టే పరిస్థితి నీకు రాదు. అర్థమైందా? కావాలంటే నన్ను చంపే. మా అమ్మ నాన్నని మాత్రం చంపేయక. ప్లీజ్ చిన్నబాయ్, నీకు దండం పెడతాను. ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడేం చెయ్యాలో నీ మీదే ఆధారపడి ఉంది. మా అమ్మ నాన్నల్ని చూపించు. ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? చూపించరా. రే చిన్న, మా అమ్మకి ఏమైందిరా?
చెప్పరా రే? అంబ పలుకు జగదంబ పలుకు భవతి భిక్షాందేహి. అమ్మా భిక్షాందేహి. పిచ్చం అడగాలంటే గేట్ బయట అడగాలి, ఇలా లోపలికి వచ్చి అడుగుతావేంటి? నిన్ను భిక్షం అడగడానికి రాలేదు, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాను. రేయ్, ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? ఏమయ్యా, వీడింట్లోకి వచ్చేటప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీడెవడో రౌడీలా ఉన్నాడయ్యా. కరెక్ట్ గా చెప్పావు తల్లి. రేయ్! అమ్మా 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 అమ్మా. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా? అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కదే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆ తర్వాత దేవుడు, స్నేహితుడు, హితుడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ముందు అమ్మా నాన్న, అంతే కదా కళ్యాణ్? ఇప్పుడు కృష్ణవేణి కోసం వెళ్ళి త్రిష ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని అంజలిగా వచ్చిందని చెప్తే మీ అమ్మా నాన్నను నిర్దాక్షిణంగా చంపేస్తాను. నో, నాకు అమ్మా నాన్న కావాలి, మాతృదేవోభవ పితృదేవోభవ అంటావా? సైలెంట్ గా వెళ్ళి అలివేని మెడలో తాలి కట్టు. మాతృదేవోభవానా కృష్ణవేణి దేవోభవానా? పితృదేవోభవానా కృష్ణవేణి దేవోభవానా? డెసిషన్ నీదే. మా అమ్మ నన్ను ఏం చేయొద్దు. మాతృదేవోభవ పితృదేవోభవ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మా అమ్మ నన్నల్ని ఏం చేయొద్దు. వెరీ గుడ్. మా అమ్మ నాన్న ఎక్కడున్నారు? ముందు నువ్వు ఇంటికి వెళ్ళి సైలెంట్ గా పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకుని లక్ష్మీనారాయణ ఇంట్లో కూర్చో. అలాగే. నువ్వు వేసుకునే పెళ్లి డ్రెస్ కు సీక్రెట్ గా ఈ ఇయర్ ఫోన్ పీస్ తగిలించుకో. రేపు కృష్ణవేణికి నువ్వు ఎదురు తిరుగుతావో, అంజలి డబ్బాస చూపిస్తే మారిపోయినని చెప్తావో నీ ఇష్టం. నా అంచనా ప్రకారం కృష్ణవేణి ఇంటెలిజెంట్, నాలాగే నువ్వు ఇక్కడున్నావని ఊహించి వస్తుంది. ఏమీ తెలియనట్టుగా కృష్ణవేణి వెంట వెళ్ళు, సరేనా? మా అమ్మ నన్నని వదిలేయండి, మీరు చెప్పినట్టుగా చేస్తాను. రేపు త్రిషా మెడలో అరవింద్ తాళి కట్టాక మీ అమ్మా నాన్నల్ని రిలీజ్ చేస్తాను, సరేనా?
నన్ను క్షమించండి. చూడు, అసలు నిన్ను చంపేసి పూడ్చిపెట్టారంట కదరా, బ్రతికి ఎలా బయటకొచ్చావురా? అంటే త్రిష ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని అంజలిగా మారి ఇన్ని నాటకాలు ఆడుతుందా? త్రిష, నీ చరిత్ర ముగిసింది. చూడు, నీ పెళ్లి డ్రెస్కు ఇయర్ ఫోన్ పెట్టుకుంటావు కాబట్టి నువ్వేం మాట్లాడినా నాకు తెలిసిపోతుంది. సైగలతో మీ అమ్మా నాన్నల కిడ్నాప్ విషయం కృష్ణవేణికి చెప్పినా, లేదంటే పెన్నుతో వ్రాసి చూపించినా మీ అమ్మా నాన్నల తలలు తీసి పార్సల్ పంపిస్తాను. కృష్ణవేణి గారికి నేనేం చెప్పను చిన్న, ఏం చెప్పను. గుడ్. ఇకపోతే నెక్స్ట్ నాకు ఇయర్ ఫోన్లో నీ మాటనే వినపడాలి, పెళ్లి హడావుడైనా వినపడాలి, లేదంటే నీ ఏడుపు వినపడాలి, అంతే. నెక్స్ట్ నీ అంతట నువ్వే ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళొద్దు. కృష్ణవేణి ఇంటెలిజెంట్ గా ఆలోచించి గంటలోపు వస్తే ఓకే, లేదంటే గంట తర్వాత నువ్వే ఫోన్ చేసి ఇక్కడున్నానని చెప్పు. ఎలాంటి అనుమానం రాకుండా కృష్ణవేణి దగ్గర నటించాలి. మా అమ్మ నాన్న కోసం నా ప్రాణాలు నిలబెట్టి నా అమ్మనే మోసం చేశాను. నన్ను క్షమించండి కృష్ణవేణి గారు, నన్ను క్షమించండి. కళ్యాణ్, కృష్ణవేణి వచ్చినప్పుడు భలే యాక్ట్ చేసావురా, సూపర్. మగాడి ఏడుపు వినడం ఇదే ఫస్ట్ టైం. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం.
అంజలి నాకు 200 కోట్లు డబ్బు ఆఫర్ చేసింది. నేను అలివేణిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి నిజాలన్నీ చెప్పి పాపం ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్, నేను అలివేణిని పెళ్లి చేసుకుంటున్నాను. దయచేసి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి. కృష్ణవేణక్క, ఏడుస్తున్నావా? లేదే. అయ్యో లేదక్కా, రూంలో నుంచి వాటరు బకెట్లు బకెట్లుగా బయటకొస్తోంది. ఏంటబ్బా రూంలో నుంచి వాటర్ వస్తున్నాయి? ట్యాప్ ఏమైనా లీక్ అయిందేమోనని లోపలికొచ్చానక్కా. తీరా చూస్తే ట్యాప్ కాదు, నీ కన్నీళ్ళక్కా. అయ్యో, శోకదేవతల రూంలో కూర్చుని ఏడుస్తున్నావా అక్కా? అసలేం జరిగిందక్కా? నాకు చెప్పక్కా. నేను నీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటాను. చెప్పక్కా. అంజలి, నీ టైం బాగుంది. నా టైం ఎప్పుడు బాగుంటుందక్కా. నేనెవరో గుర్తుకొచ్చానా అక్కా? గుర్తొచ్చావు. ఎవరు నేను? చెప్పుకో చూద్దాం. ఇంకా ఎందుకు కడుపులో రగిలిపోతూ కళ్ళల్లో అగ్నిపర్వతాలు పేల్చుకుంటూ నా వైపు చూస్తావు? నేనే కృష్ణవేణి. నాకు తెలుసు నువ్వు బయటపడవు. నీ వ్యక్తిత్వమే అంతా. చాప కింద నీరు లాంటి క్యారెక్టర్ నీది. సీక్రెట్ గా అన్నీ చక్కబెడుతూ శత్రువులను ఏమార్చి దెబ్బ కొట్టే కిలాడివక్క నువ్వు. కానీ నేను కిలాడీలకే కిలాడీని. కిలాడీ నంబర్ 1ని. నిజమే కదా? సచేనా? అక్కా కమాన్, ఒక్కసారి త్రిష అని పిలు. తరించిపోతాను. కమాన్ కమాన్.
కృష్ణవేణి క్రిష త్రిష త్రిష హ. త్రిష నాకు తెలుసు కృష్ణవేణి, నేను త్రిషనని నువ్వు ముందు నుంచి ఫాలో చేస్తావు. నాకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. ఆఫ్ కోర్స్ వాణ్ణి నేనే చంపేశాను, సాక్ష్యం లేకుండా.